హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఆయిల్ వేసాక జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు వేస్తున్నాము. ఆనియన్స్ వేస్తున్నాను. పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనము మిక్సీ పట్టిన తర్వాత అందులో నిమ్మకాయ పిండేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడైతే తోటకూర వేస్తున్నాను. ఒక 3-4 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఏదైనా ఉంటే పోతుంది. కడిగేసి పెట్టుకున్నాను నేను. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, వేస్తాను. ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. చాలా టేస్ట్ ఉంటది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం. కలిపి నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపి మరి కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. మన కారం ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్. పెసరపప్పుకు బదులుగా మనం కందిపప్పు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక 2 మినిట్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్.